మెరుపు కలలు మెరుపు కలలు. విమలా, విమలా, ఏంటత్తయ్యా? ఇంకా దీపపు కుందులు తుడుచుకుంటూనే కూర్చున్నావా? ఎన్ని పనులున్నాయి ఈరోజు మనకు? చేస్తున్నానత్తయ్యా. ఒక్కదాన్నే అయిపోయేసరికి కాస్త ఆలస్యం అవుతుంది, కానీ వ్రతం సమయానికి అన్నీ అయిపోతాయి. చూడు విమల, ఇంట్లో మనుషులుండేదే ఒకరికొకరు సాయం చేసుకోవడానికి. ఎలాంటివేమైనా శుభ్రం చేసే ఉంటే నాకు చెప్పు, నేను చేస్తాను కదా. నువ్వు వ్రతానికి సంబంధించిన ప్రసాదాలు, మిగతా పనులు చూసుకో. ఇంతకీ వాసు లేచాడా లేదా? ఏంటి ఉదయాన్నే అత్తాకోడళ్ళు ఏదో హడావుడి చేస్తున్నారు? అదేంట్రా అలా అంటావు? ఈరోజు నీతో సంయుక్తతో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిద్దాం అనుకున్నాం కదా. నిద్రపోయి లేచేసరికి మర్చిపోయావా? మర్చిపోవడం కాదమ్మా, మనం ఏదైనా చేద్దామని ఆశపడి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక అది జరగకపోతే ఎంతో బాధపడాల్సి వస్తుంది. ఒరే, ఎందుకు జరగదురా? నాని, నీ మనవరాలు మా అత్తయ్యని కాదని ఇక్కడికొచ్చి వ్రతం జరిపించాలంటే ఎంత పెద్ద ప్రాబ్లమో ఆలోచించండి. వాసు, నా కోడలు ఎలాగైనా వ్రతానికి వస్తుంది, నాకా నమ్మకం ఉంది. నువ్వు కూడా ఆ నమ్మకంతోనే కదా నేను అడగ్గానే వ్రతానికి ఒప్పుకొని నీ భార్యకి చీర కూడా పంపించావు. పొద్దున్నే ఇలా మాట్లాడుతున్నావేంటి? మనం కోరుకున్నట్టు వస్తే మంచిదే అమ్మా, కానీ నీ కోడలు ఇక్కడికి రావడానికి అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. చూసావా విమల, పెళ్ళానికి ఎక్కడ ఇబ్బంది అవుతుందోనని ఆలోచించి ఎలా మాట్లాడుతున్నాడో చూసావా? ఒరే మనవడా, నీ పెళ్ళం మనకంటే చాలా తెలివైందిరా. ఇక్కడికి ఎలా రావాలో తనకు తెలుసు. నువ్వు సమయం గురించి ఆలోచించకుండా వెళ్ళి స్నానం చేసిరా. మండపం అదంతా అలంకరించాలి. మీ అమ్మ ఒక్కదాని వల్ల ఎన్ని పనులవుతాయి? వెళ్ళరా, వెళ్ళి త్వరగా రా. ఈలోగా నేనేమైనా చేయగలిగినవి చేస్తాను. మీ అమ్మ ప్రసాదాలు చేసుకుంటుంది. వెళ్ళరా. సరే, వెళ్తాను. వెళ్ళరా. చూసావా, వాడితో సంయుక్త వస్తుందని ధైర్యంగా చెప్పాను గాని వస్తుందంటావా? నాకు నా కోడలి మీద పూర్తి నమ్మకం ఉందత్తయ్యా. తను ఖచ్చితంగా వచ్చి వ్రతం జరిపిస్తుంది. ఎందుకు అత్తయ్య నన్ను అర్థం చేసుకోవడం లేదు? అమ్మకి తెలియకుండా వెళ్ళడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అత్తయ్య మా మీద చూపిస్తున్న ప్రేమకు, తను చేసిన సాయానికి వెళ్ళాలనున్నా అమ్మని మోసం చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు. సమయు, ఈరోజు మీ ఆఫీసులో ఏదో ఫంక్షన్ ఉందని మీ మేడం ఏదో చీర పంపించారని సీను వచ్చి ఇచ్చాడు కదా. ఓ, అదిదేనా? ఈ చీరేంటి ఎలా పడేశావు? చూడు, ఎవరైనా మన మీద అభిమానంతో మనకేదైనా ఇస్తే ఇలా పడేయకూడదు. ఈరోజు నువ్వు ఈ చీర కట్టుకుంటే మీ మేడం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. చూడు, నీకెంత బాగుందో. కట్టుకో. నీకు ఈ చీర చాలా బాగుంది. ఏంటి సమయం అలా చూస్తున్నావు? ఏమైంది? అమ్మా, ఇప్పుడు నువ్వేమన్నా అన్నావా? అవును,
ఈ చీర నీకు చాలా బాగుంది అన్నాను. నిజంగానే బాగుంది. అమ్మ చీర బాగుంది అంటే నాకెందుకు వేరే ఏదో గొంతుతో మాట్లాడినట్టు అనిపించింది. ఏమైంది సంయు? నా ఆర్ యు ఓకే? ఆ, ఆ, నేను బానే ఉన్నానమ్మా. సరే సరే, త్వరగా బయలుదేరు, టైం అవుతుంది కదా. నిజంగానే వెళ్ళనా అమ్మా? ఇంత మంచి చీర కట్టుకొని రెడీ అయ్యాక ఇంకా వెళ్ళనా అని అడుగుతావేంటి? అక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఎందుకు రాలేదు అని మాట్లాడుకుంటారు. వెళ్ళు. గో. పాపం సమయు వెళ్ళింది ఆఫీస్ కనుకొని హ్యాపీగా పంపించింది. సమయు వెళ్ళింది అత్తారింటికి వ్రతం కోసమని తెలిస్తే ఏమైపోతుందో. నన్ను క్షమించమ్మా. సమయు, ఏమైంది సమయు ఈరోజు నీకు? వెళ్తోంది ఆఫీస్కే కదా, ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు? అలాగే అమ్మా. వెళ్ళు. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే. పంతులు గారు, సమయం ఏంటి ఇంకా రాలేదు? వ్రతానికి టైం అవుతుంది. విమలమ్మ, ఇంకా సంయుక్త రాలేదు, వస్తుందంటావా? వస్తుందత్తయ్య, ఖచ్చితంగా వస్తుంది. ఆ, అమ్మా, రండి, లోపలికి వెళ్ళండి. వెళ్ళండి లోపలికి. రండి రండి. అమ్మా ఇలా రా. అమ్మా, వీళ్ళని ఎందుకు పిలిచావు? ఏం కాదులేరా, కొత్తగా పెళ్ళైన మీతో సత్యనారాయణ వ్రతం జరిపిస్తుంటే మన పక్కనున్న వీళ్లను పిలవకుంటే ఎలా చెప్పు? కానీ మనం ఎవరికి తెలియకుండా చేయాలనుకున్నాం కదమ్మా. ఇప్పుడు కూడా ఎవరికీ తెలీదులే, నువ్వేం కంగారు పడుకో. విమలమ్మ, మీ కోళ్ళొచ్చిందా? ఆ, తనొస్తుంది గాని నేను మీకు చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది విమలమ్మ గారు, మీరేం కంగారు పడకండి. మేమున్నాంగా, మేం చూసుకుంటాం. అమ్మా, ఆ? ఏంట్రా, ఏంటి నీ హడావిడి? నాది హడావుడి కాదు. మళ్ళీ ఏం ప్లాన్ వేశావు? నువ్వేమో గుర్తుంది కదా అంటే వాళ్ళేమో మేం చూసుకుంటామంటున్నారు. ఏంటమ్మా ఇది? అదేం లేదు, నువ్వూరుకో. అమ్మా, దంపతులిద్దరూ కూర్చుంటే వ్రతం మొదలు పెడదాం. తీసుకోండి. రే వాసు, అత్తయ్య!
నన్ను పడేసావా వలపు సూదులు గుండెకు గుచ్చినావా మది చిందర వందర చేసిన సుందరి మొండిదానివే మొండిదానివే మనసుని మాయ చేస్తివే మొండిదానివే మొండిదానివే ఎదనను కడిగితివే నిన్ను నీడై వదలని నిజముందే నీ ముందే నిప్పు రవ్వై కాల్చకు చలిపోతే చంపొద్దే రేపు నేను రావడం కుదరదు. అది గాలి మూవగా మార్చావే నిన్ను చూసిన తరువాతే నిదరొదిలిందే కళ్ళమేసిన కల వెనకే కళ్ళు మూసుకు నడిచానే నాకు తెలుసు నువ్వొస్తావని. నేను చెప్పానుగా నా కోడలు నా కోసమైనా వస్తుందని. ఎలా ఉన్నావు సౌమ్యం? భాను ఎలా ఉంది? బావున్నా అత్తయ్య, మీరెలా ఉన్నారు? నువ్వెప్పుడు ఈ ఇంట్లో అడుగు పెడతావా అని ఎదురు చూస్తున్నావమ్మా. తేరగా ఉండడానికి వచ్చిన వాళ్ళకి ఎందుకు గది? ముందు వీళ్ళ సామాన్లు బయట పెట్టించు, మేమిద్దరం ఈ రూమ్లోనే ఉంటాం. నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? నా మనవడికి పెళ్లి కాబోతోంది, వాడి జోలికి వెళ్ళొద్దని చెప్పానా లేదా? బామ్మగారు, నాతో మాట్లాడరా? అయ్యో ఏంటి తల్లి అంత పెద్ద మాట అన్నావు? నువ్వు మా ఇంటి కోడలివి, బంగారు తల్లివి. బాగున్నారా బామ్మగారు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? క్షమించమని అడగడానికి పెద్దరికం అడ్డొస్తుంది. ఎంతో బంగారు భవిష్యత్తున్నా నిన్ను క్షమించమని అడిగి నీ ఆయుష్ తగ్గించలేనమ్మా. నేనన్న మాటలు, చేసిన పనులు మనసులో నుండి తీసేస్తావా? అయ్యో, మీరన్న మాటల్ని నేను ఆశీర్వాదాలు అనుకున్నానే గాని మిమ్మల్ని నేనెప్పుడూ తప్పుగా అనుకోలేదు బామ్మగారు. పైగా మీకు మా అమ్మ మీదున్న కోపం మాపై ద్వేషాన్ని కలిగించేలా చేశాయి, కానీ మీరు చాలా మంచివారు బామ్మగారు. అయినా మమ్మల్ని అనడానికైనా అదుపులో పెట్టడానికైనా మీకున్న అధికారం ఇంకెవరికుంటుంది? నా తల్లి, ఎంత చక్కగా అర్థం చేసుకున్నావు తల్లి. నిజంగా నువ్వు మా బంగారానివి. నా మనవడికి ఈడు జోడు, చాలా అదృష్టవంతుడు.
సరే సరే పదమ్మా, వ్రతానికి సమయం అవుతుంది. అదేంటి అత్తయ్య గారు, ఇలాగైనా అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళడం? ఉండండి, చెప్తాను. ఆ, అమ్మా, ఏం చేస్తున్నావు? ఏంటిది? చెప్తానుండరా. హ్మ్. వాసు, సంయుక్త రండి. ఉమ్. రూపా, త్వరగా రా. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అవసరమేరా. కొత్త కోడలు మొదటిసారిగా ఇంట్లో అడుగు పెడుతుంటే అవసరమా అంటావేంటి? అవసరమే. ప్లీజ్. తీసుకెళ్ళమ్మా. సమయం, ఇద్దరూ ఒకరి చిటికిన వేలు ఒకరు పట్టుకొని కుడికాలితో దాన్ని సున్నితంగా తన్ని లోపలికి రండమ్మా. ప్లీజ్. సంయుక్త, మీ అత్త చెప్పినట్టు చెయ్యమ్మా. ఏంటి సమయం ఆలోచిస్తున్నావు? కొత్త కోడలిగా అలా అడుగు పెడితేనే కదా మన ఇంటికి శుభప్రదం. రండమ్మా. లోపలికి రండి. అమ్మా, ఇద్దరూ కలిసి విమలమ్మ గారి దగ్గర, బామ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి. నా ఆయుష్ కూడా పోసుకుని ఆనందంగా ఉండండి. లేవండి. సంవత్సరం తిరిగేసరికల్లా నాకు ఆడుకోవడానికి మునిమనవాణ్ణి ఇవ్వాలి. బాగా గుర్తుంచుకోండి. ఏరా
అమ్మా ముహూర్తానికి సమయం అవుతోంది, దంపతులు ఇద్దరూ కూర్చోండి. సరే. మామ్, మామ్, మామ్. సౌందర్య, ఎలా ఉన్నావు మామ్? ఇప్పుడు మామ్ వెళ్ళి సంయుక్తాన్ని అక్కడ పట్టుకుంటే రాజాధిరాజాయ ప్రసయ్యసాహినే నమో వయం వై. అంతస్తమ్యస్య విశ్వం సురన్ర ఖగవో భోగి గంధర్వ దైత్యైః